నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు కార్పొరేటర్ సామల హేమ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. ఫైనల్లీ దీక్షా దివాస్ సభలు జరుపుకుంటా ఉన్నారు. ఎట్లా అనిపిస్తా? చాలా సంతోషంగా ఉందండి. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన మహనీయుడు కేసీఆర్ గారు. వారు చేసిన ఏదైతే త్యాగం ఉందో తెలంగాణ రాష్ట్రం తేయడానికి, అంటే ఒక నినాదం ఉంది, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతోటి ఈరోజు ఈ దీక్షా దివస్ కార్యక్రమం 2014లో కంటే ముందు స్టార్ట్ పెట్టడం జరిగింది కేసీఆర్ గారు. సో, అప్పటి నుంచి ఇప్పటి దాకా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా సంతోషంగా, సుభిక్షంగా ప్రజలందరూ వారి వారి నాయకత్వంలో హ్యాపీగా ఉండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సో, ఇప్పుడు తెలంగాణ ప్రజలు 10 నెలల నుంచి ఏదైతే అరాచకం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మా కేసీఆర్ గారు రావాలి, వారి పరిపాలన. విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు కదా! అంటే అదే ఆ విజయోత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నారో అర్థం అవ్వట్లే. అంటే తెలంగాణ ప్రజలని సక్సెస్‌ఫుల్‌గా 1 ఇయర్ మేము మోసం చేసినాం. 6 గ్యారంటీల పేర్లు చెప్పి గద్దెనెక్కి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఈరోజు మేము 1 ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టు ఉంది. వాస్తవానికి వాళ్ళు చెప్పిన పనులు ఏవి కూడా ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఏదైతే 6 గ్యారంటీలు మహిళలు, నిరుద్యోగులు, అంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరి పేర్లు చెప్పుకొని ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. వచ్చి 10 నెలల, 11 నెలల కాలంలో నుంచి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం లేదు. కేవలం కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రజలందరినీ కూడా ఇవి తెలుసుకొని, అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా లేకుండే కదా అని కేవలం తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించాను. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ కేవలం ఓన్లీ అరాచకం, కక్షపూరిత రాజకీయాలు మాత్రమే నడుస్తున్నాయి. ప్రజల అభివృద్ధి గురించి పట్టించుకునే నాదులే లేకపోయాయని చెప్పేసి రాష్ట్ర సీఎం కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా మొన్న ఒక మాట, సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు జల్లుకోవాలి, జల్లుకున్నా కూడా తప్పులేదని తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆయన చెప్పడం జరిగింది. మరి దీన్ని ఒప్పుకుంటారు? తెలంగాణ ప్రజలు కాదు, అది ఆయన రేవంత్ రెడ్డి గారు అనాలా. నిజంగానే అది మాత్రం కరెక్ట్ గా ఆయన ఆయన చేయాల్సిన పని అది. ఎందుకంటే బలిదేవత అని తిట్టిన వ్యక్తి ఇప్పుడు సీఎం పదవి ఇచ్చిండ్రు కాబట్టి ఆ నీళ్లు ఆయన తాగి ఇంకా రోజు దాంతో స్నానం చేసినా కూడా ఆయన అన్న మాట పాపాన పోదు. ఆయన తెలంగాణ రాష్ట్రం కేవలం అడగంగానే ఇవ్వలేదు. సోనియా గాంధీ గారు ఇచ్చి ఉండొచ్చు, కానీ 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసి చావు నోట్లో తలకాయ పెట్టిన కేసీఆర్ గారు దీక్ష చేపట్టడం అండ్ తెలంగాణ ఉద్యమంని ముందుకు తీసుకెళ్లి ప్రజలందరిలో తెలంగాణ వాదాన్ని నింపి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చారు. సింపుల్ గా అడిగి ఇయంగానే రాలే తెలంగాణ. ఎంతో కృషి ఉండే, ఎంతో మంది ఐ మీన్ ప్రజలందరూ కలిసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళినారు కాబట్టి సక్సెస్ఫుల్ గా మనకు తెలంగాణ రావడం జరిగింది. అదే సక్సెస్ ని ఈ రోజు మేము ఈ దీక్షా దివస్ కార్యక్రమం తెలంగాణ భవన్ లో చాలా భారీ ఎత్తున హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అంతటా కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది ఏంటిది అనేది 1 ఇయర్ కింద తెలంగాణ ప్రజలు ఏదైతే ఐ మీన్ మిస్టేక్ చేశారో ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు వాళ్ళు. సో 1 ఇయర్ సెలబ్రేషన్స్ కేవలం వాళ్ళ పదవి పొందినందుకు చేసుకుంటున్నారు, ప్రజలను మోసం చేసినందుకు చేసుకుంటున్నారని మేము తెలంగాణ ప్రజలందరూ మేము భావిస్తున్నాం. గురుకుల్ పాఠశాల వాళ్ళు ఫుడ్ పాయిజన్ కి సంబంధించి నిన్న సీతక్క గారు మాట్లాడుతూ దీని వెనక కేటీఆర్ కుట్ర ఉంది, ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు చేయిస్తా ఉన్నారు దగ్గరుండి అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి దీనికి అంటే వాళ్ళు మాట్లాడడానికైనా ఇంతైనా సిగ్గు శరమైన ఉండాలి. ఎవరు మాట్లాడినా కూడా, ఏ వ్యక్తి మాట్లాడినా ఎవరైనా కూడా ఒక మంత్రి స్థాయి ఉండి అసలు ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో పట్టించుకోకుండా గత 20-25 రోజులుగా ఒక శైలజ అన్న అమ్మాయి గురుకులాల్లో ఫుడ్ తిని చనిపోవడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ స్వయంగా చెప్తున్నారు రోజు ఆమె అదే ఫుడ్ తింటుందని చెప్పడం జరుగుతుంది. తనే కాకుండా ఎంతో మంది విద్యార్థులు రీసెంట్ గా మీరు చూసుకుంటే నిన్న మొన్న దానికంటే ముందు కూడా పిల్లలే స్వయంగా చెప్తున్నారు మాకు అసలు ఫుడ్ సరిగా ఉండట్లేదు, మమ్మల్ని పట్టించుకుంటలేదు. అంత చెప్పినాక కూడా ఇంకా కూడా దీన్ని రాజకీయం చేయడం, దానికి కూడా కేటీఆర్ గారికి అంటగట్టడం అనేది అంతకంటే మూర్ఖత్వం ఇంకేం లేదు. ఒక విద్యాశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి ఉన్నాడు, అసలు ఏం బిక్తున్నాడో అర్థమైతలేదు. ఆయనకి నిజంగా సిగ్గున్నా కనీసం ఇప్పటికైనా దిగి వచ్చి ప్రజల ప్రాణాలను రక్షించి ఏదైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి దాని మీద దృష్టి సాధించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాజకీయాలు చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు, అయిపోయింది. 4 ఏళ్ళు వాళ్ళు మంచిగా ఇప్పుడు హ్యాపీగా వాళ్ళు పదవిని అనుభవించవచ్చు. కానీ ఇప్పటికీ కూడా ప్రతిపక్షంగా మేము ఉండి ప్రజల పక్షాన మేము మాట్లాడుతుంటే కేవలం దాన్ని, అంటే ఇప్పుడు లాస్ట్ టైం వాళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏది జరిగినా కూడా మమ్మల్ని ఆపాదించారు, ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి.
మరి ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఎందుకు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? ఇంతైనా తెలివి ఉండాలా? ఎందుకంటే ఏదైనా మంచి జరిగితే, ఏదైనా పైసలు వచ్చేటివి ఏమైనా ఉంటే మాత్రం అది రేవంత్ రెడ్డి చేసిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగితే మాత్రం యాక్సెప్ట్ చేయరు. మొన్న అంటే లాస్ట్ టైం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు, ప్రభుత్వంలో పురుగుల మందు తిని ఎంతో మంది విద్యార్థులు చనిపోతురు, అట్లాంటి ప్రభుత్వంని ఏ మాటలతో తిట్టాలని. మరి ఈయనని ఏ మాటలతో తిట్టాలా? ఆయన మాట్లాడుతున్న మాటలతో నేను తిట్టాలా? సో ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. రాజకీయం ఇప్పుడు ఇప్పుడు అవసరం లేదు. ప్రజల ప్రాణాల మీద కాదు, ప్రజల సంక్షేమం మీద, అభివృద్ధి మీద, వాళ్ళ ప్రాణాలు కాపాడేటట్టు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఉండి అవన్నీ చర్యలు తీసుకొని పిల్లలకి కానివ్వండి ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళలను కోటీశ్వరులను చేస్తా అని మొన్న ఒక వాగ్దానం ఇచ్చిర్రు కదా, మరి ఏంటి పరిస్థితి? మహిళలను కోటీశ్వరులను చేసే ఛాన్స్ ఉందా తెలంగాణ? ఇక్కడ ఉన్న మహిళలు అందరిని అడగండి, ఎవరైనా ఇంటికి 2000 వచ్చినాయి, కోటీశ్వరుల దాకా వదిలేసిన 2500 ఒక మహిళకి ఇప్పుడు దాకా వచ్చిందా అనేది మాత్రం అడగండి. కోటీశ్వరులు 4 ఏళ్ల తర్వాత చూసుకుందాం. అంటే కేవలం ఇవన్నీ మాటలు చెప్పి రోజులు గడవడం తప్ప, ప్లస్ రాజకీయం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, ఇది మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఎటువంటి అభివృద్ధి లేదు, ప్రజలని పట్టించుకునే నాదులే లేకుండా పోయింది ప్రభుత్వంలో. అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేసి ఏవైతే గ్యారంటీలు వాళ్ళు ఇస్తా అన్నారో వాటి మీద ఫోకస్ చేస్తే ప్రజలు రోడ్ల మీద రాకుండా ఉండే పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. సీనియర్ సిటిజన్స్ నుంచి కింద పిల్లలు కూడా, ఒక మహిళలకి కోటీశ్వరుల దాకా వద్దులేండి, డబ్బులు కూడా 2500 కూడా వదిలేసేయండి. న్యూట్రిషన్ కిట్స్ ఏదైతే గర్భిణీ స్త్రీలు ఏవైతే ఉన్నారో వాళ్ళకి అది ఇస్తే చాలు, 2 ప్రాణాలు నిలబడితే అట్లా అయినా చేయాలి. కానీ అవి కూడా లేదు. కేవలం కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలన్న ఇదితోనే ఉన్నారు. అది మాత్రం చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి అనేటోడే ఉంటాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా, సాధ్యం అవుతుందా కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయడం? కేసీఆర్ గారు లేకపోతే రేవంత్ రెడ్డి అనేటోడే లేడు. ఆయనకి పదవి ఎట్లొచ్చింది? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లా ఫామ్ అయింది? తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు తెచ్చిండ్రు, 10 ఏళ్ళు ఆయన పరిపాలించిండ్రు. కాబట్టి నీ మీద ఇంకేదో నమ్మకంతో నువ్వు ఇంకేదో చేస్తావు, గొప్పగా పీకేస్తావు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నువ్వు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే అమలు చేస్తావు, గత ప్రభుత్వం ఇచ్చినతో పాటు నువ్వు ఇంకేదో చేస్తావు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. కానీ ఇప్పుడు పీకుతుంది ఏంది? ఆయన ప్రజల ప్రాణాలని గాలికి వదిలేస్తున్నాడు. కేవలం వాళ్ళ ఇంటి వాళ్ళ ఫ్యామిలీ మట్టుకే ఆయన పనిచేస్తున్నాడు. వాళ్ళ అల్లుడు కోసం, వాళ్ళ తమ్ముళ్ళ కోసం, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం, ఆయన కోసం. ఏమంటుండు? ఏడాది సెలబ్రేషన్స్ అంటున్నాడు కదా. మొన్న ఒక సభలో ఆయన మాట్లాడడం ఏం జరుగుతుందేమో, వచ్చి 4 నెలలే అయింది, అంటే కరెక్ట్ గా పరిపాలన చేసి 4 నెలలే అవుతుంది, ఇంకా మేము చదువుకోలేదు, ఇంకా కుర్చీలో కూడా కూర్చోలేదు, మా మీద దుమ్మెత్తి పోస్తున్నారు అని అంటున్నారు. మరి నువ్వే కదా 100 రోజుల్లో రాగానే గ్యారెంటీలు ఇస్తా అని చెప్పిన మొనగాడివి. మరి అంత దమ్ములేనాడు, అంత ఇంప్లిమెంట్ చేసే చేతగానోడి, మరి ఎందుకు చెప్పినావు? ప్రజలు ఎవరు అడగలే, ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టమని అడగలేదు, ప్లస్ ఎలక్షన్స్ లో ఎన్ని రోజుల్లో చేస్తామని అడగలేదు. అంటే కేసీఆర్ గారికి ప్లానింగ్ ప్రకారం ఎప్పుడు ఏం చేయాలనేది తెలుసు. ఆయన ఏదైతే ఆస్తులు కూడబట్టిండో దాంతోపాటు అప్పులైన అంటున్నా, అప్పులు మాత్రమే చూపిస్తున్నాను, ఎక్కడ ఆస్తుల గురించి మాట్లాడట్లేదు. లంక బిందెలు అంటున్నారు, దొంగలు మాత్రమే మాట్లాడేది. సో దొంగ పరిపాలన నడుస్తుంది రాష్ట్రం అంతటా కూడా. ఎవ్వరు కూడా, అంటే స్వయంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒక పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ ని కొట్టడం, వాళ్ళ కుటుంబ సభ్యులని హింసించడం అనేది చరిత్రలో ఎక్కడ చూడలేదు. కేవలం ఆ ఎమర్జెన్సీ ఏదైతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రజలందరూ సంతోషంగా లేరు. అన్ని వర్గాల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కేసీఆర్ గారిని గుర్తు తెచ్చుకుంటున్నారు, కేసీఆర్ గారు కావాలి అనుకుంటున్నారు. ఇంకేదైనా ఆప్షన్ ఉంటే కేసీఆర్ గారిని తెచ్చుకునే ప్రయత్నం ప్రజలందరూ కూడా చేస్తారు. 6 హామీలే కాదు, 7వ హామీ కూడా మేము ప్రజా పరిపాలన ఏదైతే మాట ఇచ్చాం, ప్రజా పరిపాలన కూడా జరుగుతా ఉంది, ప్రజా ప్రభుత్వం మాదని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. మరి ఏం చెప్తారు? ప్రజా పరిపాలన అని మాట్లాడుతున్నారు కదా, ఏదైతే ప్రగతి భవన్ ని ప్రజా పాలన భవన్ గా పెట్టారో ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి గారు ఎంతమంది సమస్యలని సాల్వ్ చేసిరు? వాళ్ళు ఇచ్చిన ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో దాని మీద ఇప్పుడు దాకా రివ్యూ అయిందా? మంత్రులు వెళ్ళి అక్కడ కూర్చోాలా? ఎవరు కూడా చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఆయనకి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్లు బిల్డర్లతోని మీటింగ్ పెట్టే టైం ఉంది, కానీ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్లస్ గురుకులాలలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఇవన్నిటి మీద రివ్యూ చేయడానికి ఆయనకు టైం లేదు. ఎక్కడైతే కాసులు డబ్బులు వచ్చే దగ్గర మాత్రం ఆయనకి టైం పూర్తి స్థాయిగా ఉంటుంది.
మళ్ళీ 24 గంటలు పని చేస్తున్నా అని అంటున్నాడు. 24 గంటలు ఎవరి గురించి పని చేస్తున్నావు? నీ కుటుంబం కోసమా? నీ ఇంటోళ్ళ కోసమా? ప్రజల కోసం పనిచేయి. ప్రజల బావు గురించి పనిచేస్తే ఏదైనా మంచి జరుగుతుంది. ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇప్పటికైనా వాళ్ళకి 4 ఏళ్ళు టైం ఉంది. రాజకీయాలు పక్కకు పెట్టండి. ప్రతిపక్షంగా ఖచ్చితంగా ప్రజలు మాకు ఒక గొంతునిచ్చారు. వాళ్ళ తరఫున మాట్లాడడానికి మేము ప్రశ్నిస్తాం. నీకు సమాధానం చేత కాకపోతే డెవలప్మెంట్ చేసైనా చూపి. మాట్లాడే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఉండి ఆ చేరికి ఆయననే అడుక్కుంటున్నాడు. నేను ఆ ముఖ్యమంత్రి నా చైర్లో ఉన్న మర్యాద ఇయ్యి అని చెప్పేసి ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి అడుక్కోవడం అనేది మేము చూడడం జరుగుతుంది. అండ్ ఓవరాల్ గా తెలంగాణలో ఒక ముఖ్యమంత్రిని ఇంత వరస్ట్ సీఎం ని చూడలేదు. ఇంత వరస్ట్ ఒక ముఖ్యమంత్రిని తిట్టడం చూడలేదు 10 నెలల కాలంలో. మేబీ 10 ఏండ్ల కాలంలో మేము ఏదైనా అంటే ప్రజల నుంచి వ్యతిరేకత కొద్దో గొప్ప కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయక మేము ఇదై ఉండొచ్చు. కానీ 10 నెలల కాలంలో ఇంత అరాచకం అనేది ఎప్పుడు చూడలేదు. పరిపాలన దృష్టి పెట్టండి. ప్రజలకి మంచి చేసే విధంగా కూడా ముందుకెళ్తే 4 ఏళ్ళు పరిపాలించడానికి ఉంటది. లేదంటే ఇదే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ టైం పాస్ చేస్తూ ఆయన పైసలు ఎన్కేసుకుంటూ ఉండాలి. సంచులు అడిగి పంపించాలా, ఈడ కూర్చొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సీట్ కైనా భయం. రేపు పొద్దున నన్ను పీకేస్తారా? మా నుంచి భయం కాదు, పక్కనున్న మంత్రుల నుంచి ఏమైతుందో, నా సీట్ ఎప్పుడు గుంజుకుంటారో, ఎవరు గుంజుకుంటారో అనేది ఆయన భయపడుతున్నారు. ముఖ్యమంత్రి ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అది ఆనవాతిగా వస్తున్న ఇది. 1 ఇయర్ కో 2 ఇయర్స్ కో మారుతూ ఉంటారు ముఖ్యమంత్రి. సో ఇదేం కొత్త కాదు. ఆయనకు కూడా తెలుసు డెఫినెట్ గా రేపటి రోజున నన్ను తీసేసి వేరే వాళ్ళని కూర్చోబెడతారని. సో ఆ లోపల ఎంతైతే వేసుకోవాలో అంత వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. థ్యాంక్ యూ.